హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 30% మధ్యంతర భృతితో 12వ పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో అసంతృప్తి క్రమంగా పెరుగుతోందా? ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు, నెరవేరని హామీలతో వారి సహనం నశిస్తోందా అంటే అవును అనే సమాధానం మాత్రమే వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మొదలైన సమస్యలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు తమ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతూ ఉన్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగినా స్పష్టమైన హామీలు లభించకపోవడంతో ఈ అసంతృప్తికి మరింత ఆజ్యం పోస్తోంది. ప్రధాన డిమాండ్లు ఇవే. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచినటువంటి ప్రధాన డిమాండ్లు కేవలం వారి హక్కులకు సంబంధించినవే తప్ప కొత్తగా కోరుకున్నవే కావని స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇక ప్రధాన డిమాండ్లు ఇవే. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందుంచినటువంటి ప్రధాన డిమాండ్లు కేవలం వారి హక్కులకు సంబంధించినవే తప్ప కొత్తగా కోరుకున్నవి కావని స్పష్టం చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి 12వ పీఆర్సీ కమిషన్ నియామకం. కొత్త పీఆర్సీ కోసం తక్షణమే కమిషన్ను నియమించి 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. బకాయిల చెల్లింపు పెండింగ్‌లో ఉన్నటువంటి 3 కరువు భత్యం డిఏ విడతలు. అలాగే ఇప్పుడు మనకు జూలై 2025 కూడా డిఏ రావాల్సి కాబట్టి మొత్తము 4 డిఏలైతే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, వీటికి సంబంధించినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలి. అలాగే ఆహ్, పెన్షనర్ల సమస్యలు. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రయోజనాలను నిర్ణీత సమయంలో చెల్లించాలి. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న ఈహెచ్ఎస్ కార్డులను ప్రక్షాళన చేసి పూర్తి స్థాయి క్యాష్‌లెస్ వైద్యాన్ని అందించాలి. మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితిని 2,00,000 నుంచి 5,00,000కైతే పెంచాలి అనే డిమాండ్ బలంగా ఉంది. అలాగే ఈ కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయానికి వచ్చినట్లయితే ఏళ్ల తరబడి సేవలను అందిస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలి. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇతర కీలక అంశాలు చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియారిటీ ఫిక్సేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్, అలాగే సమస్యలను వీటన్నిటిని పరిష్కరించాలి. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల తరహాలో 6 నెలలు ఉండే చైల్డ్ కేర్ లీవ్‌లను 2 సంవత్సరాలకు ఆహ్, పెంచాలి. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి. మరి ఈ కోరికలు సమంజసమేనా? ఎందుకు ఈ ఆందోళన అంటే ఉద్యోగ సంఘాల డిమాండ్‌లన్నీ సహేతుకమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక నష్టం. పీఆర్సీ, డీఏల చెల్లింపుల్లో జాప్యం వల్ల ప్రతి ఉద్యోగి ఈ సంవత్సరానికి రూ. 1,00,000 నుంచి 2,00,000 వరకు ఆర్థికంగా నష్టపోతున్నారు. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఉద్యోగులు ఇప్పటికే ఐఆర్ ప్రయోజనాలు పొందుతూ ఉండగా ఏపీ ఉద్యోగులు నష్టపోవడం వారిలో ఆవేదనకు కారణమవుతోంది. ఆర్థిక భద్రత. ఈహెచ్ఎస్ కార్డులు హాస్పిటల్స్‌లో పనిచేయక ఉద్యోగులు అత్యవసర సమయాల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనేది వారి ప్రాథమిక హక్కు అని సంఘాలు వాదిస్తున్నాయి. మేనిఫెస్టో హామీలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వము తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే. వాటిని అమలు చేయాలని కోరడంలో తప్పు లేదని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్పందన. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. సుదీర్ఘకాలం తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి సీఎం హాజరు కాకపోవడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వహించడం కొన్ని సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సమావేశంలో సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిందే తప్ప ఏ ఒక్క డిమాండ్‌నైనా కూడా నిర్దిష్ట కాల పరిమితితో కూడినటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇక ముందున్న మార్గం. ప్రభుత్వానికి 3 నెలలే గడువు.
ఈ నేపథ్యంలో ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు జారీ చేశారు. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇస్తున్నాము. ఈలోగా మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి. లేదా కనీసం ఎవరికెంత బకాయి ఉందో పే స్లిప్‌లో అయినా స్పష్టంగా చూపించాలి అని. అలా చేయని పక్షంలో మా తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో 90 రోజుల పాటు ఆందోళన చేసినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ముందుంది అసలు సవాలు. ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద సవాలుగా మారింది. హైకోర్టు సైతం డిఆర్ బకాయిలపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది. తక్షణమే ఐఆర్ ప్రకటన, 1, 2 డిఏల చెల్లింపుల వంటి పాక్షిక పరిష్కారాలకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే సిపిఎస్ రద్దు వంటి పెద్ద పెద్ద నిర్ణయాలకు కేంద్రంతో సంప్రదింపులు, భారీ ఆర్థిక వనరులు అవసరము. ఉద్యోగులు అడుగుతున్నది ప్రత్యేక రాయితీలు కాదు, తమ హక్కులను మాత్రమే. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య నిరంతర చర్చలు జరిగి నమ్మకం కలిగించే దిశగా అడుగులు పడితేనే ఈ సమస్యకు సామరస్యపూర్వకంగా పరిష్కారం లభిస్తుంది. లేదంటే రానున్న రోజుల్లో ఉద్యోగ సంఘాల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చే ప్రమాదము ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.